ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తూ ఉంటుంది ఒక పెద్ద సైజు గొర్రెల బ్యాచ్ అండి. పెద్ద సైజు అంటే మరీ గొర్రెలు పెద్దదని కాదు, ఒక రకమైన బ్యాచ్. ఒక 20 అయితే అట్లా ఉన్నట్టున్నాయి ఈ బ్యాచ్లో. మొత్తం గొర్రెలు పిల్లలు పొట్టేళ్ళు అన్నీ కలిపి అయితే ఉన్నాయి. సో దీంట్లో ధర ఏం చెప్తారు, పిల్లలు గొర్రెలతో కలిపి ఏం చెప్తారు, లేదంటే గొర్రెలు సపరేట్ చేసుకుంటే ఏమని చెప్తారు అనేది మనం కనుక్కుందాం. సో ఇవంతా కూడా పిల్లలు వచ్చేసరికి అవంతా ఒక 3 months ఆ విధంగా అయితే ఉన్నాయి. దీంట్లో 3 నెలలు 2.5 నెలలు ఆ విధంగా అయితే ఉన్నాయి. మిగతా గొర్రెలు అయితే ఉన్నాయి. ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఎన్ని పిల్లలు ఉన్నాయన్నా? 10 గొర్రెలు పిల్లలు. ఒక గొర్రెకి ఒక పిల్ల వస్తుంది అనమాట. జతకు 2 గొర్రెలు 2 పిల్లలు. ఏం చెప్తాను జత? 27,000 చెప్తాను. ఫ్రెండ్స్ చూస్తే 27,000 అయితే చెప్తున్నాడు అండి. 27,000 రూపాయలు చెప్తున్నాడు. 2 గొర్రెలు 2 పిల్లలు, అంటే ఒక గొర్రెకి ఒక పిల్ల వస్తుంది అనమాట. 10 గొర్రెలు 10 పిల్లలు మొత్తం కలిపి 20 ఊరులు ఉన్నాయి. సో చెప్పడం వచ్చి ఆ రేట్ అయితే చెప్తాను అనమాట. తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అంతా ఒక 3 నెలలు పిల్లలు అట్లా ఉన్నట్టున్నాయి కదా. 3 నెలలు ఉన్నాయి, కొన్ని 4 నెలలు ఉన్నాయి. 4 నెలలు అయినాయి. ఇప్పుడు ఏం రేటుకి ఏమన్నా అడిగారా? అడుగుతాను, వెళ్ళిపోతాను. ఏం రేటుకి అయితే ఫైనల్కి ఇస్తారు? ఎంత తగ్గిస్తారు మీరు? 19,000 అడుగుతారు. మీరు చెప్పింది 27. 19,000 ఓయమ్మ, 8,000 రూపాయలు తేడా ఉందా అడిగిడికే? పిల్లలు ఉన్నాయి కదా, పిల్లలు లేకుండా ఉంటే ఒకవేళ సైజులు వచ్చేసిన. ఇప్పుడు ఆ పొడేలు పిల్లలు సపరేట్ చేసుకున్నా కూడా నీకు ఎట్లేదన్నా ఒక పిల్ల 6,000 రూపాయలతో వీడికి ఉండే 2 పిల్లలు అయితే పెద్దవి ఉన్నాయి. దాన్ని బట్టి ఇంకా పిల్లలు ఇంకా 12,000 ఎత్తుకుంటే ఇంక గొర్రె ఏం పడుతుంది అక్కడ. సో అదే అనమాట. 27,000 రూపాయలు చెప్తున్నారు. అడగడం అయితే వాళ్ళు అయితే కొంతమంది అయితే 20కి లోపల అయితే అడుగుతున్నారు అనమాట. సో వేరం కుదరలేదు కాబట్టి అట్లా ఉన్నాయి. ఒక 2,000 రూపాయలు నాకు తెలిసి, ఒక 1,000-2,000 రూపాయలు ఆయన కుదిరిందంటే 21-22కు ఆ విధంగా అయితే ఇవ్వచ్చు. మొత్తం పిల్లలు ఉన్నాయి కాబట్టి కొంచెం వర్తే. 22 అంటే 21 అంటే 21 అంటే కొంచెం రీజనబుల్ రేట్ అని చెప్పచ్చు. సో రైతులు నష్టానికి అమ్ముకోలేరు కదండి, కాస్త వెయిట్ చేసి ఇంటికన్నా తీసుకుపోతారు కానీ తర్వాత వారాన్ని అమ్ముకుంటారు. కానీ ఇట్లా బ్యాచ్ల మీద అయితే నష్టానికి అయితే అమ్మలేరు అనమాట. సో అడ్రస్ వచ్చేసరికి పుంగనూరు, చిత్తూరు డిస్టిక్ అండి. ఎవ్రీ థర్స్డే 5 AM మార్కెటింగ్ అయితే ఉంటుంది అనమాట.